సర్కార్ ఆబ్గారీ మంత్రి కమ్ టూరిస్టు మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర టూరిజాన్ని దేశానికే కాదు ప్రపంచానికే పరిచయం చేయబోతున్నాడట. దునియాలున్న అన్ని దేశాలు కూడా తెలంగాణలో ఉన్న టూరిజంను చూసేందుకు వచ్చేటట్టు సౌలతులు చేయబోతున్నారట. ఇంకా మస్తుగానే ముచ్చటున్నది, మొత్తం చెప్తా పారి. తెలంగాణలో పండుగలు, పబ్బాలు, ఆచారాలు, అలవాట్లన్నీ కూడా ప్రపంచానికి తెలిసేటట్టు టూరిజం శాఖను పచ్చగా ఎగురుపెట్టించేటట్టు పని చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ అనుకొచ్చిండట. తెలంగాణ టూరిజం కొత్త క్యాలెండర్ను కొలాయించి రాష్ట్రంలో పర్యాటకాన్ని ఎలుము చేసుడే కాదు, బయటి దేశాల నుంచి కూడా పబ్లిక్ వచ్చి తెలంగాణను చూసిపోయేటట్టు ఇక్కడి అలవాట్లు, ఆచారాలు తెలుసుకునేటట్టు ఏర్పాటు చేయబోతున్నారట. అయ్యా మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఒదిక్కు 10 ఏళ్ల పాలనలో పబ్లిక్ పైకమంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బర్ఫగడ్డ కరగబెట్టినట్టు కరగబెట్టిండ్రు. ఎవ్వల చేతుల ఎంత గరగాలనో అంత గరిగింది, ఎవ్వల చేతుల్లో ఎంత అరగాలనో అంత అరిగింది. ఇంకా గిట్లా ఇంకో పారి కారు పార్టీని అధికారంలోకి తెస్తే బీడి బిచ్చం కళ్ళు బుద్దెర అన్న కాడికి తెస్తారని ఆలోచన చేసిన సబ్బండ తెలంగాణ ప్రజలు మార్పు కావాలని మార్పు కోరుకొని కారుకు కాలిచ్చి చెయ్యిల చేతులు కలిపితే ఏమైంది? మొన్నటిదాకా కారు పార్టీ వాళ్ళు కూడా ఏమని ఎత్తి పొడిచిరి, పాలిచ్చే బర్రెను అమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టే అయ్యింది అని వాళ్ళంటే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నంత పని అయిందని ప్రజలు కూడా బాధపడబట్టిరి. మొన్నటిదాకానే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ అనుకుంటా కోట్ల రూపాయలకు అరుసు పెడితిరి. అంతకు మొదలు ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేస్తామని ఏతుల కానీ అందాల బామల పోటీలు అనుకుంటా అట్ల కోట్ల రూపాయలు ఏషగత్తెల ఒయ్యారాల ఒలకబోతల మీద గుమ్మరిచ్చి ప్రజల పైకాన్ని బూడిదల పోసిన పన్నీరు లెక్క పాడి చేస్తారు. అవే పైసలతో మీరు ఎన్నికల ముంగడ ఇస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేసిన ఇప్పుడు అమ్మలక్కలు అంతా కూడా ఆనందంగా ఉండేటోళ్ళు కదా. పెరిగిన పింఛన్లు ఇచ్చిన ముసలోళ్ళు అంతా కూడా మురిసిపోయేటోళ్ళు కదా. ఈ ముచ్చటంతా టూరిస్టు మంత్రి అయినా మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుండ్రు. ఏ ముచ్చట మీరు ఇట్లా ముంగటేస్తాయి అంటున్నోళ్ళు.